సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ ప్రభుత్వం పైన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీలో ఒకటై కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పైన కుట్రలు చేస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన పడికేసింది, విశ్వవిద్యాలయాలు చుట్టుముట్టాయి, ఇల్లు ఇస్తామని ఉన్నైలు గులగొడతా ఉన్నారు, ఏ ఒక్క పథకం కూడా సరిగా అమలు కావట్లేదంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బజార్ భాష మాట్లాడుతున్నారు, చిల్లర భాష మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా కుట్ర బండి కేసీఆర్ గారి పైన పదే పదే పచ్చిగా ఆరోపణలు చేస్తూ నిందలు చేస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఆరోపణలు చేసినా, ఎవరైనా కుట్రలు చేసినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. తెలంగాణను బాగు చేసేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారి పైన ప్రజలకు విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు ఉన్న రోజులు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి అతలాకుతలం అవుతుందంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో వర్షాలు వస్తూ ఉంటే కనీసం ట్రాఫిక్ని కట్టడి చేయనటువంటి చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సాగునీరు ఇవ్వండి మహాప్రభు అంటూ రైతన్నలు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ కూడా రహదారులను దిగ్బంధించారు. సూర్యాపేట టు జనగామ రహదారిపైన ఒకసారిగా ధర్నాలు కూర్చున్నారు. ఎస్ఆర్ఎస్పీ కింద ఇప్పటికిప్పుడు నీళ్లు ఇస్తే పంటలన్నీ కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నెపల్లి పంపులను ఆన్ చేసి వెంటనే ఎస్ఆర్ఎస్పీ DBM 69, 70, 71 కాలువలకు నీళ్లు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కావాలని కాలుష్యం పైన కుట్రబండి పంపులన్నీ కూడా పక్కన పెట్టి ప్రాజెక్టు అంతా కూడా విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి తమ పంట పొలాలకు నీళ్లు ఇవ్వట్లేదంటూ పెద్ద ఎత్తున రైతన్నలు అక్కడ వాపోతున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఎక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తున్నటువంటి ఒక అక్కస్తోనే కక్షపూరితంగా కాలుష్యం ప్రాజెక్టుని పక్కన పెట్టి తమ పంట పొలాలు ఎండబెడుతున్నారంటూ కూడా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కలిసి వినతిపత్రం అందజేశారు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమతిలింగయ్య తన నియోజకవర్గంలో చెరువులు నింపకుండా, కుంటలు నింపకుండా, చివరాయి కట్టుకు నీళ్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వంలోని మంత్రులు చోద్యం చూస్తున్నారంటూ కూడా చిరుమతిలింగయ్య పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ నుంచి పెద్ద ఎత్తున క్రస్ట్ గేట్ల ద్వారా సముద్రంలోకి నీటిని వదిలిపెడుతున్నారు కానీ చివరాయి కట్టు భూములకు నీళ్ళు ఇచ్చే ఓపిక కానీ జ్ఞానం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదంటూ చిరుమతిలింగయ్య నిప్పులు చేరడం జరిగింది. ఇప్పటికైనా సరే ఏఎంఆర్పీ కింద పూర్తి స్థాయిలో నీటి విడుదల చేసి తమ నియోజకవర్గం చివరాయి కట్టు వరకు కూడా నిరందించాలని కూడా చిరుమతిలింగయ్య కలెక్టర్కి వినతిపత్రం అందించారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా కృష్ణా నది అంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది. కృష్ణమ్మ పర్వాలు తొక్కుతూ ఉంది. నాగార్జున సాగర్కి 1,00,000 క్యూసెక్ల నీరు ఇంట్లో వస్తుండడంతో 8 క్రస్ట్ గేట్ అనేది దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేస్తూ ఉన్నారు. దాదాపు 70,000 క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వెళ్తూ ఉంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం నాగార్జున సాగర్ 589 అడుగుల నీటి మట్టాన్ని చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 309 టీఎంసీల నీటిని ఉంచుతూ ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్యాంకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, క్రస్ట్ గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వచ్చినట్టుగా దిగువ ప్రాంతానికి క్రస్ట్ గేట్ల ద్వారా వదిలిపెడుతున్నట్టుగా NSP అధికారులు తెలుపుతూ ఉన్నారు.